నమ్మకం అనేది చాలాసార్లు నట్టేట ముంచుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పనిచేసే వాళ్ళ విషయంలో నమ్మకం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఇంటిని పని వాళ్ళ చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. ఇక వాళ్ళు నమ్మకంగా ఉండి మంచిగా పనిచేస్తే అదే 10,000. కానీ నమ్మకంగా నటిస్తూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తే ఇల్లు గొల్ల కావడం ఖాయం. దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. పగలు ఇంట్లో పనులు చేసుకుంటూ దొంగతనానికి రెక్కి నిర్వహిస్తారు. అదును కోసం గుంటనక్కలా ఎదురు చూస్తూ ఉంటారు. యజమానులు లేనప్పుడు రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకొని పోయే సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక కొన్నిసార్లైతే దారుణంగా యజమానుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా హతమార్చి పని మనుషులు దొంగతనానికి పాల్పడిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా బెంగళూరులో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. యజమానుల ఇంట్లో పని మనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు. అయితే ఈ నేపాలీ జంట పనిలో చేరిన కేవలం 20 రోజుల్లోనే పక్కా ప్లాన్తో ఈ చోరీకి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ బిగ్ చోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పని మనుషులే 18 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు చాలా ఇలాంటి దొంగతనాలు చోటు చేసుకోగా ఇంత భారీ మొత్తంలో పని మనుషులు దొంగతనం చేసింది మాత్రం ఇదే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ సంచలనమైన చోరీ డీటెయిల్స్లోకి వెళ్తాయి. బెంగళూరు యలహంక కెంపురా మెయిన్ రోడ్లో నివసిస్తున్న సిమంత్ ఎస్ అర్జున్ పెద్ద బిల్డర్. ఆయన 20 రోజుల క్రితం దినేష్ కమల అనే నేపాలీ దంపతుల్ని ఇంట్లో పని మనుషులుగా నియమించుకున్నాడు. కాగా గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో సిమంత్ తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు వెళ్లారు. అయితే ఇంట్లో భారీగా బంగారం, వజ్రాలు, నగదు ఉండడంతో ఎలాగైనా వాటిని తీసుకుని ఉడాయించాలని పనిలో చేరినప్పటి నుంచి ఆ నేపాలీ జంట ఎదురు చూస్తోంది. పక్కా ప్లాన్తో రెడీగా ఉంది. దీనికోసం కొందరు సహచరులు కూడా మాట్లాడి పెట్టుకుంది. దీంతో యజమాని అర్జున్ తన మొత్తం ఫ్యామిలీతో కలిసి బయటకెళ్లగానే ఇదే రైట్ టైం అని సహచరుల్ని ఇంటికి పిలిపించుకొని దొంగతనానికి పాల్పడింది. గ్రౌండ్ ఫ్లోర్లోని కబ్బోర్డ్ను ఇనుప రాడ్తో పగలగొట్టి సుమారు 10 కిలోల బంగారు, వజ్రాభరణాల్ని దొంగలించారు. అనంతరం మొదటి అంతస్తులోని బెడ్రూమ్లో ఉన్న లాకర్ని తెరిచి 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, 11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం చోరీ విలువ సుమారు 18 కోట్లుంటుందని అంచనా. అయితే నేపాలీ దంపతులు కొందరితో కలిసి ఇంట్లో పనిచేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల సమయంలో ఇంట్లోని మరో పని మనిషి అంబిక ఈ చోరీని గమనించి వెంటనే యజమాని సిమంత్కు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వెంటనే యజమాని పోలీసులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే నేపాలీ దంపతులు చోరీ చేసిందంతా మూట కట్టుకుని ఉడాయించారు. అయితే కేవలం 20 రోజుల క్రితమే పనిలో చేరిన దినేష్ కమల యజమాని కుటుంబ సభ్యుల కదలికల్ని గమనించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మారతహల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు లేదా వారి సొంత దేశమైన నేపాల్కు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులతో పాటు వారికి సహకరించిన వాళ్ల కోసం గాలిస్తున్నారు బెంగళూరు పోలీసులు. అయితే యజమానుల ఇంట్లో పని మనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు. ఇక చాలాసార్లు దొంగతనానికి పాల్పడే పని మనుషులు యజమానుల్ని దారుణంగా హతమార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతేడాది విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో భయానక సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల బొద్దులూరి వెంకటరామారావు వృద్ధ తల్లి సంరక్షణ కోసం 3 రోజుల క్రితం అనూష అనే యువతిని పని మనిషిగా నియమించారు. ఆమె కూడా వారితో పాటు అదే ఇంట్లో ఉంటూ కేవలం 5 రోజుల్లో తన భర్తతో కలిసి దారుణానికి పాల్పడింది. రామారావును దారుణంగా హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలు తీసుకుని పరారైంది. అప్పట్లో ఈ వార్త తీవ్ర సంచలనాన్ని రేపింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇతర రాష్ట్రాలు, అదేవిధంగా నేపాల్ లాంటి ఇతర దేశాలకు చెందిన వాళ్లను ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంతో పాటు వాళ్ళ ఆధార్ కార్డ్, ఇతర వివరాల్ని యజమానులు తప్పనిసరిగా సేకరించాలని పోలీసులు చెబుతున్నారు.